గేదెలు మేపేటప్పుడు ఆయనతో కలిసి ఉన్నవాళ్ళు కాబట్టే మీకు ఈ సాంప్రదాయాన్ని అమలు చేస్తున్నారు. మీరు ఎంత పవిత్రతగా చూసుకోవాలి? అదే కమిటీలో అసలు ఏంటండి అసలు 2000 నోట్లతో దొరికినటువంటి వ్యక్తులు అందులోనే ఉంటారు. గంధపు చెక్కల కేసుల్లో ఉన్నవాళ్ళు అందులోనే ఉంటారు. హత్య కేసుల్లో ఉన్నవాళ్ళు ఆఖరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళ దౌర్జన్యాలు మన టీవీల్లో మీడియా వారు చూశారు కదా. ఇలాంటి వాళ్ళు అందరూ ఆ యొక్క దేవుని యొక్క గొప్ప పవిత్రతని మంట కలపడం చాలా బాధగా ఉందండి. అది సనాతన ధర్మం రావాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు నిక్కచ్చిగా ఇదే భారతదేశంలో హిందువులు అయ్యుండి మేము మైనారిటీస్ కన్నా హీనంగా బతుకుతున్నాం, మా సనాతన ధర్మాన్ని కాపాడవలసిన ఆవశ్యకత వచ్చింది. ప్రతి ఒక్కడూ కూడా పవిత్రతగా వెళ్ళి గుళ్ళను ప్రక్షాళన చేసి అక్కడ సంప్రోక్షణ చేసి చక్కగా మైలుపడ్డటువంటి ఈ దేవాలయాల్ని మళ్ళా పునర్జీవింపచేసి చక్కగా హిందూ మతాన్ని కాపాడుకుందాం. అలాగే పరమతాలను కూడా గౌరవించుకుందాం. అక్కడ కల్తీ కలిసిందా లేదా అనేది ఎంక్వైరీ చేసుకుందాం. కల్తీ ఇచ్చేసినటువంటి వాళ్ళు ఎంత ఉన్నత పదవులు ఉన్నవాళ్ళైనా కానీ వాళ్ళని శిక్షిద్దాం. వాళ్ళు ఐఏఎస్లా ఐపీఎస్లా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ టీడీపీ వాళ్ళని కాదండి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కలియుగ ప్రత్యక్ష దైవం అయిన ఆ దైవానికి అన్యాయం చేసి అక్కడ జరగని దాన్ని జరిగినట్టు మాట్లాడితే చంద్రబాబు గారు దానికి కావాల్సిన పనిష్మెంట్ తీసుకోవాలి. తప్పదు. ఎందుకంటే ఆయన గురించి బాగా తెలిసి ఈయనకి ఆల్రెడీ అంతకుముందు ఏం జరిగిందో అలిపిరిలో జరిగిన విషయానికి మళ్ళీ నిన్ను బ్రతికిచ్చిన దానికి రుణం తీర్చుకునే విధంగా ఉండాలి. ఇవాళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అక్షింతలు వేసుకోవాలా, కనీసం ప్రసాదం తినలా, తీర్థం ఇస్తే సరిగా తీసుకోవాలా? మీరు గుడి సెట్టే వేసేసుకున్నారు 4 కోట్లు పెట్టంట. ఏంటి ఇలాంటివన్నీ చేసినప్పుడు పైగా మీరు ప్రచారం కూడా చేసింది మీరు కానీ విజయమ్మ గారు కానీ షర్మిల కానీ కొత్త యేసు ప్రభు పుట్టాడు అతనే మన ప్రభు అయినటువంటి కాబోయే ప్రభు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడింది మీరే కదా. మిగతా కులాలన్నింటిని కూడా మా హిందువులకు కూడా బుద్ధి ఉండాలి కదండి. ఒక మైనార్టీ అతను, ఒక క్రిస్టియన్ అతను, తాతల కానించి బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు, ఒక ఫ్రెంచ్ వాడు, ఒక డచ్ వాడు ఏ విధంగా వచ్చి వ్యాపార నిమిత్తం ఇక్కడ మమ్మల్ని ఆక్రమించుకుని వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేసుకుని మా వాళ్ళ ద్వారానే చేసుకున్నట్టుగా ఇవాళ మా వాళ్ళ ద్వారానే పరమతస్థుడైనటువంటి అక్కడ ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని వేస్తావా? పరమతస్థులైనటువంటి చూడండి, కరోనా టైంలో కూడా ఇదే సుబ్బారెడ్డి ఏం చెప్పాడు? జీసస్ చూస్తాడు, అల్లా చూస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం మనందరితో కలిసి తిరిగినాడు. పిలుపు ఇవ్వంగానే గోవింద అని కానీ పిలిచి మారుమోగి మాట్లాడేటటువంటి గొప్ప భగవంతుడు కలియుగ ప్రత్యక్ష దైవం నీకు కనపడలేదా సుబ్బారెడ్డి గారు? వయసు వచ్చింది, సిగ్గుండాలండి. 319 రూపాయలకి ఎలా వస్తుందండి? నువ్వు చిన్న కాకావాట్లకి వెళ్ళి టిఫిన్ చేస్తావా నువ్వు నీ ఫ్యామిలీ? ఆలోచించండి. రోడ్డు పక్కన 20 రూపాయలు అయిపోతుందంటే వాళ్ళు ఏం నూనె కలుపుతున్నారు? ఏ విధంగా గారెలు వేస్తారు? ఏ విధంగా ఇడ్లీ ఇస్తారు? ఎంత మంచి పప్పు తెచ్చి చట్నీ చేయగలరు?